దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమల యందు విశ్వాసి అతిశయించాలి. వీ షుడ్ గ్లోరీ ఇన్ సఫరింగ్. వై? సఫరింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాడ్. శ్రమ అనేది కష్టతరమైనదే, ఇబ్బందికరమైనదే. అయితే శ్రమల ద్వారా వెళ్ళిన విశ్వాసిలో దేవుడు చేసే కార్యాలు మాత్రం అద్భుతమైన కార్యాలు. కనుక శ్రమల యందు, బికాజ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ త్రూ విచ్ గాడ్ టేక్స్ యూ సో దట్ హీ కెన్ మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ త్రూ యూ, వీ హ్యావ్ టు గ్లోరీ ఇన్ సఫరింగ్. శ్రమల యందు ఎందుకు అతిశయపడాలంటే, శ్రమలు వాటంతట అవే, శ్రమలను మనం చూస్తే అవి కోరుకోదగినవి కాదు, ఆశింపదగినవి కాదు, లేకపోతే ఆనందింపదగినవి అంతకంటే కాదు. కానీ శ్రమల ద్వారా ఒక విశ్వాసి వెళ్తున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసము, మనలో ఉన్న పరీక్ష, మనం వెళ్తున్న పరీక్ష మనలో ఓర్పును, నిరీక్షణను, వీటన్నిటిని పుట్టిస్తుంది. కాబట్టి ద బై ప్రోడక్ట్ ఆఫ్ సఫరింగ్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్. శ్రమల ద్వారా మన జీవితంలో కలిగే మార్పులు, మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే ఎదుగుదల, విశ్వాసిగా నీవు మెరుగుపడే అనుభవము, ఇవన్నీ కూడా ఆనందింపదగినవే. కనుక శ్రమలలో విశ్వాసులముగా మనము అతిశయపడాలి అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, శ్రమల గుండా విశ్వాసి వెళ్తున్నప్పుడు మరి దేవుడు చేసే కార్యాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాల ఎదుట, దేవుడు మనల్ని నడిపించబోతున్న మహిమాన్వితమైన అనుభవాల ఎదుట ఈనాడు నీవు వెళ్తున్న శ్రమ ఖచ్చితంగా ఎన్న తగినది కాదు. టెంపరీగా మనం ఉన్న పెయిన్ని బట్టో, టెంపరీగా మనకు కలుగుతున్న ఇబ్బందులను బట్టో, చాలాసార్లు టెంపరీగా నాకు ఒక రిలీఫ్ రావాలి, వెంటనే నాకు విడుదల కావాలి అని మనం బహుశా ఆశపడతామేమో. కానీ దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో ఆశించేది ఏంటంటే, మనకొక పర్మనెంట్ గెయిన్ ఇవ్వాలని. టెంపరీ రిలీఫ్ దేవుడు ఇవ్వగలడు. చూడండి, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా రాగానే పెయిన్ కిల్లర్స్, చాలా హై డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఆ హై డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వలన ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది, టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. కానీ డాక్టర్స్ చెప్పే మాట ఏంటంటే, లాంగ్ టర్మ్లో హై డోస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదు, దేహం మీద అవి అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి, భవిష్యత్తులో ఆరోగ్యం మరి కొంచెం ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళడానికి ఈ మందులు దోహదపడతాయని. అదే కొంతమంది చూడండి, ఏమైనా పర్వాలేదు, కొంచెం తట్టుకుంటాను కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకోనిలే, పర్వాలేదు, ఈ ఓర్పును తట్టుకుంటాను, ఈ శ్రమను తట్టుకుంటానని కొంతమంది అలా ఓపిక పట్టు ఉంటారు. ఆ తర్వాత కొంతసేపు తర్వాతో లేకపోతే ఒక రాత్రి గడిచిన తర్వాతో ఆ పెయిన్ దానంతట అదే సర్దుకుంటుంది, పోతుంది. విశ్వాసలంగా కొన్నిసార్లు శ్రమ వద్దు, అస్సలు వద్దు. ఒకవేళ శ్రమ వచ్చిందా, ఇప్పుడే విడుదల కావాలి, ఇప్పుడే నాకు రిలీఫ్ కావాలని కొన్నిసార్లు మనం ఎదురు చూస్తామేమో. కానీ శ్రమల ద్వారా, శ్రమల యందు విశ్వాసలంగా మనం అతిశయపడాలి అనే మాట వాక్యంలో వ్రాయబడింది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమ ఎదుట ఈ లోకంలో మనం వెళ్ళే శ్రమలు ఎన్న తగినవి కావు. ద పెయిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇస్ డెఫినెట్లీ వర్త్ ద గ్లోరీ దట్ యూ విల్ అటైన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో దేవుడు నీకు ఇవ్వబోయే మహిమ, భవిష్యత్తులో దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాల ఎదుట ఈనాడు నీవు వెళ్తున్న శ్రమ ఎన్న తగినది కాదు అని గుర్తించాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట శ్రమలను గురించి వ్రాయబడింది. శ్రమల గుండా విశ్వాసలంగా మనం వెళ్తున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. కొంచెము కాలము, ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ అ వైల్ అనే మాట. విశ్వాస జీవితంలో శ్రమలు భాగము. సఫరింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అది సఫరింగ్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఇట్ మే బీ ఎమోషనల్ సఫరింగ్, ఇట్ మే బీ ఫైనాన్షియల్ సఫరింగ్, ఇట్ మే బీ ద సఫరింగ్ ఇన్ యువర్ బాడీ బికాస్ ఆఫ్ అ డిసీజ్, బికాస్ ఆఫ్ అ సిక్నెస్ ఆర్ వీక్నెస్. ఆ సఫరింగ్ ఏ విధమైనది అయినప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కొంచెం కాలము మీరు శ్రమ పడిన తరువాత దేవుడు తానే మిమ్మును
పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. నీ వెళ్తున్న శ్రమ దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతున్న మాట కొంచెము కాలమే. హల్లెలూయా. ఇట్స్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్. దేర్స్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్. నువ్వు వెళ్తున్న శ్రమ కొద్ది కాలం మట్టుకే, స్వల్పకాలం మట్టుకే, అల్పకాలం మట్టుకే. ఆ శ్రమలో జీవితకాలం అంతా నువ్వు ఉండాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తే శ్రమలలో దేవునికి మొరపెట్టిన ఏ ఒక్కరిని శ్రమలలో అలా దేవుడు విడిచిపెట్టలేదండి. గాడ్ హెస్ పిక్ దెమ్ అప్. దేవుడు వారిని లేవనెత్తాడు. ఆ శ్రమల ద్వారా దేవుడు వారికి ఒక రిలీఫ్నిచ్చాడు, శ్రమలలో నుండి విడుదలనిచ్చాడు, ఇరుకులో నుండి ఆయన విశాలత కలుగు చేశాడు. భయంకరమైన ఇనుప కొలిమి లాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని ప్రజలను పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోనికి దేవుడు నడిపించాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ పరిస్థితి మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల వలె ఉందేమో. మేబీ యు ఆర్ టార్మెంటెడ్, మేబీ యు ఆర్ టార్చర్డ్, మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని వైపులా ఎటువైపు చూసిన వేదన, ఎటువైపు చూసిన శ్రమే, ఎటువైపు చూసిన బాధ నీకు ఉండొచ్చేమో. కానీ నిరీక్షణతో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, శ్రమల యందు నీవు అతిశయపడగలిగితే, కొంతకాలము శ్రమ తరువాత దేవుడు మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచిన. లెట్ మీ టెల్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను నడిపించబోయే వాగ్దాన దేశము ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. దేర్ యూ విల్ హ్యావ్ ప్లెంటీ. అక్కడ నీకు సమృద్ధి ఉంటుంది, అక్కడ నీకు సంతోషం ఉంటుంది, అక్కడ నీకు మరి దేవునిలో నిండుగా నువ్వు పరవశించే అనుభవాలు ఉంటాయి. అయితే వాగ్దాన దేశంలోకి నువ్వు ప్రవేశించడానికి బహుశా నీవు వెళ్ళే మార్గము ఒక విల్డర్నెస్ వలె, ఒక అరణ్య మార్గము వలె ఉండొచ్చు. కానీ విశ్వాసులముగా నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. That God is going to fulfill his promises and he is going to make us step into the promised land. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చి వాగ్దాన దేశంలోనికి నిన్ను నన్ను నిశ్చయంగా ఆయన అడుగు పెట్టిస్తాడు. శ్రమలలో గుండా వెళ్తున్నప్పుడు శ్రమలందు అతిశయపడాలి అని వాక్యంలో వ్రాయబడింది. శ్రమలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, కానీ శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు క్రీస్తు ప్రభు మనం ఎలా మారాలనుకుంటున్నారో అలా మార్పు చెందుతూ ముందుకు వెళ్ళాలి అని నేర్చుకుంటున్నాం. అయితే కొన్నిసార్లు శ్రమలలో ప్రార్థన కూడా రాదు కదండి. శ్రమల గుండా వెళ్తున్న వారికి తెలుసు, కొన్నిసార్లు ప్రార్థన కూడా రాదు. ఎందుకంటే ఆ వచ్చిన వేదనకరమైన పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా సహాయం చేస్తారో, ఆయన మనల్ని ఎలా బలపరుస్తారో అక్కడ వ్రాయబడింది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల గుండా వెళ్ళే విశ్వాసులకు చేసే 2 రకాలైన అద్భుత మరి సహాయములు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ వచనంలో మొదటి మాట ఏంటంటే, ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడంట. కష్టంలో ఉన్నప్పుడు మన కష్టాన్ని, మన శ్రమను, మన ఇబ్బందిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండవ మాట ఏంటంటే, మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన కోసం మనం ప్రేయర్ చేసుకుంటాం ఆఫ్ కోర్స్, కానీ కొన్నిసార్లు మన ప్రార్థన శక్తి చాలదనిపిస్తుంది. నా కోసం నేను ప్రార్థన చేసుకుంటే సరిపోదు, ఐ నీడ్ సమ్ మోర్ పీపుల్ ప్రేయింగ్ ఫర్ మీ. నా కొరకు ఇంకొంతమంది ప్రార్థన చేస్తే బాగుండు, నాకు ఇంకొంతమంది ప్రార్థన సహకారాన్ని అందిస్తే బాగుండంటే, దేవాతి దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. అఫ్ కోర్స్ దైవజనుల ప్రార్థనలు ఉంటాయి, సంఘ విశ్వాసుల యొక్క ప్రార్థనలు ఉంటాయి, బంధువుల యొక్క ప్రార్థనలు ఉంటాయి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారి యొక్క ప్రార్థనలు ఉంటాయి, నిన్ను ప్రేమించే వారి యొక్క ప్రార్థనలు ఉండొచ్చు. బట్ అన్నిటికంటే నేను అనుకుంటాను, ద గ్రేటెస్ట్ సపోర్ట్ దట్ ఎనీ బిలీవర్ కెన్ గెట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాడు అనే మాట వ్రాయబడింది. మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. గాడ్ ఇంటర్సీడ్స్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ ఆన్ మై బిహాఫ్. నా పక్షముగా నీ పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు
విజ్ఞాపన చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నావా, నా కొరకు ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, నన్ను పలకరించేవారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, ఈ శ్రమలలో నన్ను పట్టించుకునే వాళ్ళు, లేవనెత్తేవారు, ఆదరించేవారు లేరు అని నీవు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల గుండా వెళ్తున్న నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి ఆయన నీతో ఉంటారు, నీ పక్షంగా ఉంటారు. రెండవదిగా మనం గమనించినట్లయితే, నీ కొరకు దేవుని సన్నిధిలో నీ పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. దేవుడు నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తాడు. చాలాసార్లు అనుకుంటాం, ఐఎమ్ ఫైటింగ్ మై బ్యాటిల్స్ అలోన్. నా యొక్క యుద్ధాలు నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను, నా పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే స్ట్రగుల్ అవుతున్నానని మనం అనుకుంటుంటాం. కానీ మనతో దేవుడు సహానుభావము కలిగిన వాడంట. హల్లెలూయా. నీ శ్రమలలో నీతో ఉండేవాడు, నీ పక్షముగా ఉండేవాడు, నీ పక్షముగా విజ్ఞాపన చేసేవాడు, నీ పక్షముగా ఆలోచన చేసేవాడు, నీ పక్షముగా సహాయము చేసేవాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ భయముతో, ఆందోళనతో నీవు ఉన్నట్లయితే, ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నో మ్యాటర్ వాట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి నీవు ఎదుర్కొంటున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయువాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. యూ హ్యావ్ సమ్వన్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుని శక్తి, దేవుని సహాయము నీతో ఉంది, నీ పక్షంగా ఉంది. కనుక ధైర్యం కలిగి ఉండు.